నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామానికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే, నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన వేడుకలండి. సో ఈ జన్మదిన వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నగర వ్యాప్తంగా కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలలో కూడా భారీగా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తరుణాన్ని మనం అందరం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో ఫ్లెక్సీలను తొలగించాల్సిన అవసరం ఏంటి? ఫ్లెక్సీల జోలికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? నిజంగా ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే నగరంలో పూర్తి స్థాయిలో గతంలో గనక కేటీఆర్ ఏదైతే ఫ్లెక్సీల నిషేధాన్ని వాడకం చేశారో, రూల్స్ తీసుకొచ్చారో, అలాంటి చట్టాన్ని తీసుకురండి. కానీ ఈ పక్షవాత వైఖరి దేనికోసం? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నిన్న హరీష్ రావు బర్త్డే సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మొత్తానికి ఎక్కడికక్కడ కూడా ఫ్లెక్సీలను తొలగించారు. అంటే ఇంత కర్కశం ఎందుకు? ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటి? ఫ్లెక్సీలు గట్టి 24 గంటలు గడవనే లేదు. ఫ్లెక్సీలు గట్టిన గంట 2 గంటలకే అధికారులను మళ్ళీ పంపించి దగ్గరుండి మరి ఫ్లెక్సీలను తొలగించిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హరీష్ రావు బర్త్డే ఆ ఫ్లెక్సీల తొలగింపు రాత్రికి రాత్రే తొలగించిన జిహెచ్ఎంసీ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాను. ఒక్క చోట 2 చోట్ల కాదండి. నిన్న హరీష్ రావుకు సంబంధించిన జన్మదిన వేడుకలు ఉంటే ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు తొలగించుడు. మరి అంత తొందర ఏమొచ్చిందో ఏం కథనో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా అంటే ఫ్లెక్సీలు ఉండొద్దు అనుకున్నారా లేకపోతే ఇంకేమనుకున్నారో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో ఇగో ఫ్లెక్సీలకు తొలగించడం. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు, పార్టీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ సిబ్బంది వాటిని రాత్రికి రాత్రే తొలగించి లారీలలో తరలించకపోయారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లోపల బయట ఫ్లెక్సీలను తొలగించడం పట్ల మండిపడ్డారు. హరీష్ రావుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఫ్లెక్సీలను తొలగించి రాక్షసానందం పొందుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తానికి ఘనంగా హరీష్ రావు బర్త్డే వేడుకలు సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రజలు కోలాహలంగా ఉత్సాహంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో అన్నదానం, ప్రభుత్వ ఆసుపత్రిలో అతిక్ ఫౌండేషన్, బీఆర్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో కుంట కాలనీ, దాంతోపాటు పాత బస్టాండ్, నర్సాపూర్ చౌరస్తా, పురుషోత్తం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్నదాన కార్యక్రమాలు ఇతరత్ర కూడా నిర్వహించిన పరిస్థితి అయితే మనం చూసాం. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ హైదరాబాద్ అంటే తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో మాత్రం పూర్తి స్థాయిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా ఫ్లెక్సీలను తొలగించిన పరిస్థితి చూస్తారు. మనందరం కూడా చూడొచ్చు. అసలు నిజానికి ఒక ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి, దాంట్లో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత, ఉద్యమానికి సంబంధించిన కీలక నేత, అలాంటి నేతకు సంబంధించి వాళ్ళ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, వాళ్ళ ఫాలోవర్స్ కానీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అత్యంత దారుణంగా, అత్యంత ఘోరంగా ఈ ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరించిందంటే, 10 గంటలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే 2 గంటలకు కథం, 2 గంటలకు ఏర్పాటు చేస్తే 4 గంటలకు కథం, 4 గంటలకు ఏర్పాటు చేస్తే 6 గంటలకు కథం. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఫ్లెక్సీలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా హైదరాబాదు ఆ పట్టణంలో మొత్తం కనబడుతున్నాయి కదా. మరి దాని సంగతి ఏంది? అయ్యా రాష్ట్ర ప్రభుత్వం గారు, మీకు కళ్ళుండి మరి ప్రభుత్వానికి కళ్ళు కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ మరి హైదరాబాద్ మొత్తం పట్టణ ప్రాంతంలో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫ్లెక్సీలు ఎట్లా పెడతారు? అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం, బీఆర్ఎస్ పార్టీకి మరో రాజ్యాంగమా? ఏంది వర్గీకరణ? ఏంది? దేనికి ఈ డిఫరెన్స్? ఏంది ఈ తేడా? ఏంది? అరే ఒక మాజీ మంత్రికి సంబంధించిన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా అంటే ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు తొలగించడం ఏంది? ఎంత దుర్మార్గం అండి ఇది! ఎంత అరాచకం! అలా కాకపోతే పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్లో ఫ్లెక్సీలు మొత్తం బ్యాన్ చేయరు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీలు ఎట్లా కనబడతాయి? మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి పెడుతున్నారు అంటున్నా. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫ్లెక్సీలు ఎందుకు కనబడుతున్నాయి అంటున్నా. అరే జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయాలని వాళ్ళ అభిమానులు, ఫాలోవర్స్, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఎంత ఘోరమైన, నీచమైన వక్రబుద్ధితోనండి ఫ్లెక్సీలు తొలగించడం. ఏ అధికారండి ఆదేశాలు ఇచ్చింది? అదే అధికారం నేను అడుగుతున్నా. హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫ్లెక్సీలు ఉన్నాయి, మరి వాటి సంగతి ఏంది అంటున్నా.
అదే అందాల భామలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఇట్లాని ఫోటోలు పెట్టినవి మస్తున్నాయి. వాటి సంగతి ఏంది అంటున్నా. మరి దీని గురించి ఏం సమాధానం చెప్తారు అంటున్నా. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఓటమెరగని నేత, దాంతోపాటు మాజీ మంత్రిగా అద్భుతమైన సేవలను అందించిన నేత, ప్రస్తుత ఎమ్మెల్యే, విపక్ష పార్టీకి సంబంధించిన బలమైన గొంతుగా, ఆయనకు సంబంధించిన వేడుకలలో పూర్తి స్థాయిలో ఆయన పుట్టినరోజు వేడుకలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగించడం ఏంది? దీనికి ఎంత దుర్మార్గమైన ఆలోచన తెలుసా? ఇది ఘోరమైన ఆలోచన, ఇది చాలా దరిద్రమైన ఆలోచన. ఇక ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఏముంటుందండి? అసలు నిన్న బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు ఫాలోవర్స్ ఏదో సమన్వయం పాటించాలి, కానీ వేరేటోళ్ళు అయితే ఆ సచివాలయంను దాంతోపాటు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి ఉండే. నిన్న ఓ 1000 మంది కలిసిపోతే అప్పుడు తెలుసు అసలు ఆట ఏంది, సినిమా ఏంది, ఎవల జోలికొత్తాళ్ళు ఏంది, ఏం కథ అంటే మంచిగా ఏర్పాడు. ఫ్లెక్సీలు తొలగించుడు ఏందా ఇది? చిల్లర బుద్ధి కాకపోతే ప్రభుత్వానికి అంతగానం గైడ్లైన్స్ ఉంటే అందరికీ వర్తించాలి ఇక్కడ రాజ్యాంగం. ఒకనికి ఒక రాజ్యాంగం, ఇంకొకరికి ఇంకొక రాజ్యాంగం. నాతో నేను ఎన్ని ఫ్లెక్సీలు చూపెడతాను? హైదరాబాద్లో 2000 ఫ్లెక్సీలను చూపెడతా. 2000 ఫ్లెక్సీలను చూపెడతా. ఒక్క ఫ్లెక్సీ కూడా తక్కువ చూపెట్టా. ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి. ఇది తెలంగాణనా లేకపోతే ఏమన్నా రాజరికపు నియంత పోకడనా? నిజాం ప్రభు కంటే తాతలెక్కున్నది కదా ప్రభుత్వం. అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు రాజభోగాలు, విపక్ష పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రం పూర్తి స్థాయిలో పిండి పీడించాలి. గిదా నేర్చుకున్నది, గిదా సంస్కృతి తెలంగాణలో, గిదా రాజకీయ సంస్కృతి, గిదా మనం విపక్ష పార్టీకి సంబంధించిన నేతలకు ఇచ్చే గౌరవం. అదే జిహెచ్ఎంసీ సిబ్బంది అంటున్నారు కదా, ఆ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చిన ఆ పెద్ద సార్ ఎవరో మరి రావాలి. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందాల పోటీలకు సంబంధించినవి అవన్నీ తీసేయాలి. ఏమొచ్చిందో మరి అందాల పోటీలతోని? ఏం లేదండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వివక్ష, అంతకు మించి ఇంకేముంటుంది చెప్పురి. ఇక దాంతోపాటుగా నేను ఇది చూసినాక నా నవ్వాగలే. మా ఇంట్లోండే చిన్న బొడ్డోడు కూడా ఒకటే నవ్వుడు. ఎందుకు చెప్తానా చూడుర్రి మీరే. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆనంద బాష్పాలు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలు ఏడ్చిన ఎమ్మెల్యే, మంజూరు పత్రాలు ఇస్తూనే యశస్విని రెడ్డి కన్నీలు. ఊరుకో అక్కంటూ మహిళల ఓదార్పు. దేనికి వీళ్ళ ఏమన్నా వీళ్ళ వారసత్వ ఆస్తులు ఇస్తాలా, లేకపోతే వీళ్ళ తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా ఇస్తాలా? మన సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా, మనం గచ్చిన పన్నులతోనే కదా. ఈ ఆనంద బాష్పాలు దేనికండి? నాకు అర్థం. దేనికి ఆనంద బాష్పాలు, కన్నీళ్ళు దేనికండి? ఓహో, మీడియా సెంటర్ అట్రాక్షన్ కావాలి, మీడియా మొత్తం ఫోకస్ చేయాలి, అందరూ చూడాలి, అందరి గురించి అబ్బో ఎంత జాలి పడాలి, అయ్యో ఓ అక్కో ఎంత ఎడతానవక్క, ఏడతారవక్క, ఇంద్రమ్మ పట్టాలు ఇత్తి కాదక్క, ఊకో అక్క అని మేము ఏమన్నా సానుభూతి చెప్పాలనా? ఏంటి అండి ఇవన్నీ పొలిటికల్ స్టాండ్స్ కాకపోతే? ఇగో ఇక్కడ మ్యాటర్ ఏంటండి, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేస్తారు. ఇప్పుడు ఇయ్యాలని కాదు, 1956 నుండి అంతకైనా భారత రాజ్యాంగం అమల్లో వచ్చినప్పటి నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలో పేదవాడుగానే మిగిలిపోతున్నాడు, ధనవంతుడుగానే మారిపోతున్నాడు. పెట్టుబడిదారికి సంబంధించిన పారిశ్రామిక వర్గం దాని ఎదుగుదల దానికే ఉంది. దినదిన గండంగా పేదోళ్ళు మారిపోతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇది దేనికి అంటున్నా? తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచించండి, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, ప్రజలారా మీరు ఆలోచించండి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఎందుకు ఆనంద బాష్పాలు వచ్చినాయి? నాకు ఒకసారి చెప్పుర్రి. దేనికి? వీళ్ళ యొక్క వారసత్వ ఆస్తులను ఏమన్నా ఫ్రీగా రాసిచ్చిందా? చెప్పండి, ఒక్కసారి చెప్పండి. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళు సంపాదించిన ఆస్తులు, అదే వేరేది కెనడాను ఏమో నౌకరీ చేసే కదా, అక్కడి నుండి ఇక్కడికి వచ్చేది కదా, ఆడుండే ఆస్తులు తీసుకొచ్చేమన్నా నియోజకవర్గంలో ఉండే పేదలకు నిజంగా ఇగో నా సొంత పైసలతోని మిమ్మల్ని మా కడుపులో బిడ్డల లెక్క చూసుకుంటున్నాం, కొడుకు లెక్క చూసుకుంటున్నాం, ఇగో అని ఓ వాడకో ఒక గ్రామ పంచాయతీకో పూర్తి స్థాయిలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందా? ఇదంతా పొలిటికల్ స్టంట్స్, పొలిటికల్ వ్యాపారం మన భాషలో. యశస్విని రెడ్డి కట ఆనంద బాష్పాలు వచ్చినాయట. దేని గురించి? ఇందిరమ్మ ఇంట్లో పంపిల్లో ఏడ్చేసిందట. ఊరిని పక్కకున్న వాళ్ళు అంటారట, ఊకో అక్క మాకులేని రంది నీకెందుకు, ఊకో అంటున్నారు. ఊకో అక్క మాకులేని రంది నీకెందుకు అంటున్నారు. ఇక వీళ్ళందరూ విచిత్రంగా చూస్తారని, అమ్మ ఇదంతా స్కెచ్ ఎప్పుడు నడిచింది, ఈ స్కెచ్ ఏంది అని అంటున్నారు. గంతే అంటున్నారు ప్రజలు. ఇక్కడ పాజిటివ్ పొలిటికల్ రాజకీయ నాయకుడు అభివృద్ధి నేను మన నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి పోతానా అని అంటాడు చూడు, అది ఎంత పొలిటికల్ స్కెచ్చో ఈ కన్నీళ్ళు పెట్టుడు ఇంకో పొలిటికల్ స్కెచ్. నేను చెప్తున్నా కదా, ఇదంతా పొలిటికల్కు సంబంధించి
తన యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ పబ్బం గడపడానికి ఈ చేసే ఒక అంశం అంతే. నిజంగా ఇందిరమ్మ ఏది ఇండ్లకు సంబంధించిన పంపిణీలో ఏడ్చిల్లు కదా, అదే నియోజకవర్గానికి సంబంధించి వడ్లు కొనుగోలు చేయకపోతే రైతులు ఏడ్చిల్లు, రుణమాఫీ చేయకపోతే రైతులు ఏడ్చిల్లు, రైతు భరోసా ఇయ్యకపోతే రైతులు ఏడ్చిల్లు, రైతులకు సంబంధించి బీమా ఇయ్యకపోతే రైతులు ఏడ్చిల్లు. దాంతోపాటు రైతుల కన్నీళ్ళు వర్ణాతీతం. అదే మీ నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు లేక ఏడ్చిల్లు. ఇంకా చెప్పుకుంటూ పోవాలా, మీ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల ఆర్తనాదాలున్నాయి. మీ నియోజకవర్గానికి సంబంధించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి అనుకుంటున్నారా, రెండు అనుకుంటుర్రా? ఎందుకు ఈ పొలిటికల్ స్టాన్స్ ఇవన్నీ? ఒకసారి మన అందరం కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడిని నేను అంటున్నా, ఈ పొలిటికల్ స్టాన్స్ కాకపోతే వీటిని ఏమంటారండి నాకు అర్థం కాదు. ఒక్కసారి మనందరం కూడా ఆలోచిద్దాం. దయచేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి నేను అడుగుతున్నా ఈరోజు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ విషయంలో కన్నీళ్లు పెట్టడం దేనికి? తీసుకునేటోళ్ళు ఆనంద బాష్పాలంటే ఒక అర్థం ఉన్నది. వీళ్ళకేమైనా ఆస్తులు లేవా? ఎమ్మెల్యేలకు బొచ్చడు వస్తున్నాయి, కోకొల్లలుగా ఆస్తులు ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన ఒక శాటిలైట్ సంస్థ నిత్యం వార్తలు ఎత్తది వీళ్ళ మీద. వాళ్ళ దానికోసం ఇదంతా పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ స్టంట్స్, పొలిటికల్. ఇక మీకు తెలుసు కదా గంతే, ఇక పొలిటికల్ డ్రామాలన్నీ ఈ కథలు. ఇక గావాచికట్టే ఏడుచుడట, ఏదో వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి వీళ్ళ తాత ముత్తాతల ఆస్తులు రాసి ఇచ్చినట్టు జోక్ అనిపిస్తుంది. చిత్రం బలారే చిత్రం అనిపిస్తుంది నాకు. అదేదో సినిమా ఉంటుంది, ఏదో సినిమా ఉంటుంది, అది బిజినెస్ మ్యాన్, మొత్తం కామెడీ కామెడీ ఉంటుంది చూడు, అట్లున్నది ఇవాళ రేపు రాజకీయాలు. అంతకుమించి ఇంకేమున్నది? ఇక నిన్న ఇగో దీనికి రిలేటెడ్గా గిడ చూడుర్రి, ఇగో కాళ్ళు మొక్తా ఇల్లు ఇవ్వుర్రి సారు. మరి దీని సంగతి ఏంది సారు? మీ పిఏ డబ్బులు ఇస్తేనే ఇల్లు ఇస్తామంటున్నాడు, కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నిలదీసిన మహిళను ఈడ్చుకెళ్లిన పోలీసులు. వారవ్వా, కడియం శ్రీహరి శబాష్. నేను చెప్పలే నీకు, ఓరుగల్లు జిల్లాలోనే అద్భుతమైన రాజకీయ సీనియర్ నేత అంటున్నావు కదా, అంత సీన్ లేదని నేను ఎప్పుడో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, రేపు చెప్తున్నా. నీ యొక్క ప్లానింగ్ ఏంది, నీ ఎజెండా ఏంది, నీ దగ్గర ఏం చేస్తావు మొత్తం తెలుసు నాకు. సీత మీ పిఏలు ఏం చేస్తారు, మీ వ్యవస్థ ఏంది, మొత్తం కథ అన్నీ తెలుసు. గీ ఏదో పూర్తి స్థాయిలో సీనియర్ నేతలు ఎక్కచ్చి ఇట్లా నువ్వు కేసీఆర్ దగ్గర నుండి ఏం చేసినావు, ఏం పట్టుకొని పోయినావు, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయినావు, ఏం కథ అన్నీ ఉన్నాయి. లేవనుకోకు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడివి, నీ నియోజకవర్గంలో ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి నేతలకే ఇండ్లు ఇస్తారు, అదర్వైజ్ వేరేటోళ్ళకి ఇయ్యరు. ఒక మహిళ వచ్చి బాంచన్ సారు నాకు ఇల్లు లేదు, పేద బడుగు బలహీన వర్గానికి సంబంధించిన మహిళను నేను పనిచేస్తే కానీ పొట్టగడవది, నా ఇల్లు వాన కొడితే మొత్తం నీళ్లతోనే అయిపోతుంది, ఎండాకాలం వస్తే వేడికి తట్టుకోలేకపోతున్నాం, మాకు ఇల్లు ఇర్రి సారు బాంచన్ అని మీ కాళ్ళ మీద పడితే పోలీసు వాళ్ళను గొర్రెను తీసుకుపోయినట్టు తీసుకుపోతారా? ఇదెక్కడి పాలన అండి, ఇదెక్కడి రాజకీయం అండి, ఇదెక్కడి పోకడలండి, ఇదేం ప్రభుత్వం అండి? మార్పు అన్నాం కదా, అద్భుతమైన మార్పు చూపెడతాళ్ళు. చూడండి, కడియం శ్రీహరి గారి సారథ్యంలోని ఇందిరమ్మ ఇల్లు పంపిణీ కార్యక్రమంలో జరిగిన అద్భుతం ఇది. ఇగో ఇక్కడేమో కన్నీళ్ళు, ఇది రాజకీయ ఎత్తుగడ. ఏడా ఇగో ఇక్కడ యశస్విని రెడ్డికి సంబంధించి, ఇగో ఇక్కడేమో ఇండ్ల పట్టాలకి ఇస్తా అంటే కన్నీళ్ళు పెట్టుకున్నారండి. ఎందుకు పెట్టుకున్నారో నాకు ఇప్పటికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు దానికి సమాధానం ఏందో చెప్పాలి. ఇగో ఇక్కడనేమో పూర్తి స్థాయిలో కూడా ఇల్లు ఇవ్వమని కాళ్ళ మీద పడుతున్నారు. ఇక ఇంకా నేను చెప్పలే, ఈ దేశంలో కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో తినడానికి తిండి లేక పస్తులు ఉంటున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఉండడానికి ఇల్లు లేక ఎన్నో కుటుంబాలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. డిగ్రీలు చేసి, పీజీలు చేసి, ఎంఫిల్లు చేసి, పిహెచ్డీలు చేసి కనీసం ఉద్యోగ కొలువు లేక ఆర్తనాదాలు చేస్తున్న, మానసిక వేదనతో బాధపడుతున్న నిరుద్యోగులు కోకొల్లలుగా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ అంత సింపుల్గా ఏం లేదండి. తెలంగాణలో ఏదో వెళ్తే కాదు, మొత్తం వెళ్తే కనబడుతుంది. ఎటువైపు చూసినా అస్తమించే సూర్యుడే కనబడుతుంది కానీ ఉదయించే సూర్యులు ఎక్కడ కనబడతలేరు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయడానికి. చూడుర్రి, ఒక మహిళ కాళ్ళ మీద పడితే పూర్తి స్థాయిలో లేపి ఆ చైర్లో పక్కన కూర్చోబెట్టుకొని, అమ్మా మీ దేవురు, మీ ఊర్లో మీకు ఎన్ని ఇళ్ళు రావాలి, మీ పరిస్థితి ఏంది, మీ ఆర్థిక స్థితిగతులు ఏంది, మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏం చేస్తారు, మీకు భూమి ఉన్నదా, అసలు ఏం చేస్తావు, మీకు ఏం కావాలనో చెప్పు, నేను దాన్ని అరేంజ్ చేస్తా, మీకు ఇల్లే కదా కావాల్సింది, ప్రభుత్వంలో నేనే కదా ఎమ్మెల్యే, నేను ఖచ్చితంగా సహాయం చేస్తా అని చెప్పాల్సింది పోయి గొర్రెలను గుంజుకపోయిన మహిళను పాపం అక్కని చూస్తే నాకే కడప, నా దగ్గర ఉంటే నేనే ఇచ్చేటోండ్రా నాయన. ఆ ఇల్లు సంగతి ఏందో, వాటికి ఎంత ఖర్చు అవుతుందో నేనే పోయి ఇచ్చేటోని, బంగారం లెక్క ఇచ్చేటోని. ఇంత ఘోరమా ఏడవా? అయ్యో, కాలు ముక్త ఇల్లు ఇయ్యండి సారు, నిరసన సెగ తగిలింది. ఓ మహిళ
ఓ మహిళ పేదలకు ఇండ్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాళ్ళు మొక్కింది. సారు మాకు ఇల్లు ఇవ్వమంటూ వేడుకుంది. రజిత నాగరాజ్ దంపతులు ఫ్లెక్సీలతో తమకు ఇల్లు ఇవ్వాలని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఫ్లెక్సీలు లాగేసుకున్నారు. పోలీసులకు ఏం సంబంధం నాకు ఇప్పటికీ అర్థం కాదు. భారత రాజ్యాంగంలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిజంగా చెప్తున్నా, ఈ వ్యవస్థను చాలా ప్రక్షాళన చేయాలి. పోలీస్ వ్యవస్థను ఎంత ప్రక్షాళన చేయాలంటే వీలైనంత త్వరగా కూడా పోలీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తే కానీ దానికి పూర్తిగా కూడా ఒక ఏంది అంటే ఆ ప్రక్షాళన జరగకపోతే ఇంకా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక కిమ్ రాజ్యాన్ని మనం తలపించే విధంగా అవుతుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. భారత రాజ్యాంగం చదువుతేనేమో చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రాక్టికల్గా చూస్తేనే అసలు సంబంధం ఉండదు. ఏంది అంటే వేరే గ్రహానికి భూగ్రహానికి ఉన్నంత తేడా ఉంటుంది, అసలు సంబంధం అనిపించదండి. రియల్గా చెప్తున్నా నేను. అదే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఇతరతర రాష్ట్రాల పోలీస్ వ్యవస్థను చూస్తే జర మంచిగా అనిపిస్తుంది. నేను అక్కడ ఎస్ఐని కలవాలన్నా, ఎస్పీని కలవాలన్నా, డీజీపీ కలవాలన్నా నా రహదారి లెక్క అద్భుతంగా వెళ్ళొచ్చు. కానీ మన తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. నేను ఒక 4 పేర్లు చెప్తా, ఆ 4ని మీరు కలిసిరారు. రేపటి మార్నింగ్ న్యూస్లో చెప్తే ఇవాళ చెప్పావి. నేను కొంతమంది వ్యక్తులతోనే ఆర్టీఐ కూడా ఏపిస్తే నా దగ్గర ఉన్నది కదా ఈ ఫోను. ఇక ఈ ఫోన్ పట్టుకొని మొత్తం వింటారు. నేను చెప్తాను కదా, మేళ్ళు వస్తాయి కదా మనకు. సర్వసాధారణంగా ఫోను మనం వాళ్ళే అయితే వాళ్ళకంటే 2 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు. వాళ్ళు క్లాస్గా చదవచ్చు, మనం మాస్గా చదువుతాం. తేడా ఉంటుంది కదా చాలా. ఫ్లెక్సీలను లాగేసుకోవడానికి వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఇల్లు రాలేదు, కడియం శ్రీహరి గారు ఇగో నాకు ఇల్లు రాలేదని ఆడొక ఫ్లెక్సీని పెడతా. ఫ్లెక్సీని పెట్టి ఏంది నేను నిరసన వ్యక్తం చేస్తే ఇట్లా ఒక ఫ్లాకార్డు బట్టి ఏదో బట్టి నాకు ఒక ఇల్లు రావాలి ప్లీజ్ సారు, దయచేసి మేము పేదోళ్ళం, మేము పని చేస్తే కానీ మేము రోజు దినదిన గండంగా బతుకుతున్నాం, మేము పని చేస్తే కానీ మాకు పొట్ట గడవదు, దయచేసి మాకు ఇల్లు ఇవ్వండి సారు అంటాం. అంతే కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరందరూ ఆలోచించుర్రి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా. నాగరాజ్ దంపతులు తమకు ఇల్లు ఇవ్వాలని ఫ్లెక్సీతో నిరసన తెలిపితే పోలీసులు ఏం చేసిలు? ఫ్లెక్సీని లాగేసుకున్నారు. ఎమ్మెల్యేకు దండం పెట్టిన మహిళను బలవంతంగా అక్కడి నుండి బయటికి కాదు. ఎమ్మెల్యే ఎట్లయితే కడియం శ్రీహరి గారు, మీరు ఎమ్మెల్యే ఎట్లా ఇల్లు నాకు అర్థం కాదు ఇప్పటికీ. సమాజగాలే నాకు. మీరు ఎమ్మెల్యే ఎట్లా ఇల్లు, దేనికోసం ఇల్లు? ఎమ్మెల్యే అంటే అర్థమైంది మీ రాజకీయ ఏంది అనుభవం మా దగ్గర కాదు. మిమ్మల్ని ప్రశ్నిస్తే పాపం వాళ్ళని తీసుకుపోయి జైళ్ళల్లో వేసి ఆగమాగం చేస్తున్నారట కదా తెలంగాణ. మరి మీరు ఒక్కరే కాదు రాజకీయ నాయకులు. నేను చెప్తున్నా కదా, నా నెత్తి మీద ఎంత బొచ్చున్నదో అంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ జీవితాలు అయిపోయినాయి, కొత్తమంది వచ్చారు. ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు హీరోగా వెలిగిల్లు. తర్వాత వాళ్ళని చూద్దామన్నా కానరాలే. వాళ్ళ భవిష్యత్ అంధకారంలోకి మారిపోయింది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడే ప్రజానాయకుడు, ఆయనను ఎమ్మెల్యే అంటారు. ఎమ్మెల్యే ఎవరి కోసం పనిచేయాలి? వాళ్ళ భార్య కోసమో, వాళ్ళ పిల్లల కోసమో, మనవళ్ళ కోసమో, మనవరాళ్ళ కోసమో, వాళ్ళ బంధువుల కోసమో, దోస్తు వాళ్ళ కోసమో, వాళ్ళ వాడోళ్ళ కోసం, వాళ్ళ ఊరోళ్ళ కోసమో పనిచేయడు ఎమ్మెల్యే అంటే. ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గంలో కష్టం ఉన్న ప్రతి ఓడు వాళ్ళ ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళు మన ఇంటి గడప దొక్కిపోయినప్పుడు సంతోషంగా ఆ సమస్యను సాల్వ్ చేసి పంపించడం మన బాధ్యత. ఆపద అంటే మన ఇంటి వైపు చూడాలి. వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు కాదు, ఇప్పుడు ప్రభుత్వం 1000 ఇచ్చింది, ఇంకో 1000 కలిపి ఇవ్వాలి. స్పాన్సర్లను ఎంకలాడాలి. అదేంది మన అందాల పోచీలకు ఎంకలాడతారు కదా, గట్లా ఎంకలాడితే తప్పే ఉన్నది? మీ నియోజకవర్గంలో 4-5 కాంట్రాక్టులు మీకు ఇస్తారా పైగా? పలానా ఊళ్ళల్లో ఇల్లులు కట్టిరంటే ఎందుకు కట్టారా? ఆడపిల్లను, నా తెలంగాణ ఆడబిడ్డను ఈడ్చుకెళ్ళడం ఎంత న్యాయమే కడియం శ్రీహరి గారు? ఏమి న్యాయం, ఏం కథ ఇది? వాళ్ళకేమన్నా లక్షల ఆస్తులు ఉన్నాయా? లేకనే కదా వాళ్ళ బాధ. అరే తినడానికి బుక్కెడు బువ్వ కోసం కష్టపడతారండి. ఇల్లు అనేది చిరకాల కోరిక. వాళ్ళను బలవంతంగా పూర్తి స్థాయిలో కూడా ఆగమాగం చేస్తున్నట్ట. లక్షల ఆస్తులు ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని, నిరుపేదలైన నాకు ఇల్లు ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా ఇల్లు పూర్తిగా రేకులతో ఉందని, కనీసం వండుకున్న వంట కూడా ఎండవేడికి కుళ్ళిపోతున్నాయని కన్నీటి పర్యతమవుతాను. ఎకరాల కొద్ది భూములు ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టబెడుతున్నారని చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఇక కడియం శ్రీహరి దీని మీద స్పందిస్తాడా, లేకపోతే ఇక స్పందించడా, ఏం చేస్తాడో ఇక చూద్దాం, తర్వాత చూద్దాం. ఎపిసోడ్ 1 ఇవాళ 1 ఎపిసోడ్ 1, ఒకటి యశస్విని రెడ్డి, 2 కడియం శ్రీహరి, వీళ్ళిద్దరు రేపటి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు స్పందించేదాకా వైఆర్ టీవీలో మోత మోగిస్తా. చెప్పినా కదా, టైం కూడా అయిపోయింది. నేను ఇచ్చిన టైం చాలా అయిపోయింది. మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కూడా రేపు ఎల్లుండో లేఖ రాస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. మా ముఖ్యమంత్రి చదువుతాడు, ఇస్తా కూడా, ఖచ్చితంగా ఇస్తా. ఆ సోకాల్డ్ మేధావులు ఎవరెవరైతుందో అని పేర్లతో సహా, వాని జాతకంతో సహా, వాని బినామీలతో సహా ఆల్రెడీ
నేను ఖచ్చితంగా నాకు గనక తిక్కేలేసే ఉంటే మొత్తం ఈడీకి కంప్లైంట్ చేసేస్తాను. నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి. మేధావులు అని ఎవడన్నా తెలంగాణ ప్రాంత ప్రజలను తప్పుదో పట్టిస్తే బట్టలిప్పి కొట్టిస్తా. నేనే కొడతా, చెప్తున్నా కదా. తెలంగాణ ప్రాంత ప్రజలంటే మీకు గౌరవం లేదా? మీ స్వార్థ రాజకీయాల కోసమా మీరు పోయేది? సిగ్గుండక్కర్లే, కనీసం అన్నమే కదా మనం తినేది. అరే తోటోడు పూర్తి స్థాయిలో కనీసం తినడానికి తిండి లేక కన్నీళ్లతో అవస్థపడతా ఉంటే వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం నా తెలంగాణను బలి చేస్తున్నారండి. నా తెలంగాణ తల్లి కన్నీళ్ల రోదనతో ఉన్నదండి. వీళ్ళకేమైతుంది ఇప్పుడు? చూడుర్రి, ఇక్కడ ఈ బిడ్డకేంది, ఈ తల్లికేంది? ఇల్లే కావాలి, ఆస్తులు అడుగుతలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు అడుగుతలేదు, ఏం అడుగుతలేదు. ఉండడానికి చిన్న ఇల్లు ఉంటే చాలు. నిలువ నీడ కోసం ఇల్లు అడుగుతున్నది. నేనేమంటున్నానంటే ఏ రాజకీయ నాయకుడైనా ఏమైనా చేసుకోరు, ఎన్ని కేసులైనా పెట్టుకోరు, ఏమైనా చేసుకోరు. నేను చెప్తున్నా కదా, తెగబడ్డాక తెడ్డే ఆడడం అన్నట్టు ఉంటుంది ఇక కథ. నేను మళ్ళీ చెప్తున్నా, పరిపాలన చక్కగా చేయకపోతే మంచిగా ఉండదు. యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని నేను గౌరవిస్తా, ఆర్ రెస్పెక్టెడ్. పాపం ఆయన అష్ట దిగ్బంధంలో కూరుకుపోయింది. ఆయన బయటకు వచ్చే దాకా మీరు చేయాల్సిన నష్టం చేసేటట్టే ఉన్నారు, నాకు అర్థమవుతుంది. దాన్ని నేను సహించా, నేను చెప్తున్నా కదా. ఇక నిన్న గిదొక ముచ్చట, ఒక్కసారికి ఇది చూడుర్రి. అందాల పోటీలు, ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయిలు 108 దేశాల నుండి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మిస్ వరల్డ్ 2025లో ఏర్పాటు చేస్తే దాంట్లో మిస్ వరల్డ్కు సంబంధించి థాయిలాండ్ అనే అమ్మాయి అందంగా ఉన్నది అని ఆమె కిరీటానికి అప్పచెప్పి 8 కోట్ల రూపాయలు ఇచ్చేసిళ్ళు. దాని తర్వాత దీనికి సంబంధించి ఏం జరిగింది, మన మంత్రి గారు జూపల్లి గారు ఏదో మాట మాట్లాడుతున్నారు, ఇందాం ఒకసారి. మ్యాగీ ఆరోపణలన్నీ అబద్ధం, ఈ వివాదంలో మేము కమిటీనే వేయలే, ఉన్నతాధికారులు విచారణ జరిపారు, తప్పు జరిగితే అందరూ ఎందుకు పోలేదు? ఈవెంట్కు 31 కోట్ల ఖర్చయింది, ప్లేట్ భోజనానికి 8,200 పెట్టినాం, కంటెస్టెంట్ల కాళ్ళు కడిగించింది కూడా నిజమే. ఇంత పెద్ద ఈవెంట్ చేస్తే మమ్మల్ని అభినందించాలి, కానీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఏంది మ్యాగీ ఆరోపణలలో నిజం లేదన్నారు. మరి మ్యాగీ ఇంగ్లాండ్కి వెళ్ళి దేశ విదేశాలకు సంబంధించిన పరాయి దేశానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ ఉత్తగానే ఆరోపణ చేయది. తన తల్లి బాగోలేక వెళ్ళింది, క్షేమంగా మేము అక్కడికి పంపించామని మీ ఈవెంట్ మేనేజ్మెంట్ చెప్తాంది. ఏ ఆడబిడ్డ అయినా ఉత్తగానే బట్టగాల్సి మీదేయేదే? ఏ ఆడబిడ్డ మళ్ళీ పరాయి దేశం, మన ఆడబిడ్డలు అంటే స్వార్థపూరిత రాజకీయాల కోసం కొందరు తమ వ్యక్తిగత కోసం ఎవరైనా వేస్తే మనం చెప్పలేం. కానీ పరాయి దేశానికి సంబంధించి అందరూ అట్లా ఉండరు. పరాయి దేశానికి సంబంధించిన బిడ్డకి ఏమక్కిరా? ఆమె మిస్ వరల్డ్ 2025లో పాల్గొనడానికి వచ్చింది. తను మిస్ వరల్డ్ 2025లో పూర్తి స్థాయిలో కూడా పోటీలలో పాల్గొనడానికి వస్తే తనను ఒక వేష లెక్క చూసిల్లని చెప్పింది. కానీ ఇక్కడేమంటారు అందరు ఎందుకు? ఇప్పుడు నాకు ఆకలి అయితే నాకు కడుపు నొప్పి ఏందో నాకు తెలుసు, నీకెందుకు తెలుస్తుంది? ఇప్పుడు మంత్రి పదవి ఉన్నది, నీకేం తెలుస్తుంది? ఇప్పుడు నేనే ఉన్నా ప్రజల పక్షాన, గా స్టేషన్ గన్పూర్కు సంబంధించి ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకుని ఇప్పుడు నేను మంత్రి అయితే అక్కడికి పోదును, పోయి ఆ బిడ్డ ఖచ్చితంగా ఇంద్రమ్మ వీళ్ళు ఇద్దుని ఆ నియోజకవర్గం మొత్తం ఇచ్చేద్దాను, అవసరం అయితే 1000 ఇచ్చే కాడ 10,000 ఇచ్చేద్దాం. మరి నువ్వెందుకు పోలే? మంత్రివే కదా, పోయి రాపోరాదు. మరి అందాల పోటీలలో మీరు విచారణ జరిపి మొన్ననే కదా కమిటీ వేసిల్లని ఇదే పేపర్లో చదివిన వాళ్ళు రాసిన వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా, చెప్పినోడు ఏమైనా పిచ్చోడా? నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వానికి సంబంధించే కదా 3-4 ఏంది మహిళా అధికారులతో మేము కమిటీ చేస్తున్నాం, పూర్తి విచారణ వచ్చిన తర్వాత చెప్తామని చెప్పిల్లు కదా. మరి రాజ్భవన్కు సంబంధించి నిన్న ఎందుకు మీ రాజకీయ నాయకులను అక్కడికి రావద్దనంగానే మొత్తం ఎవరిని ఎందుకు పంపించాలి? మొన్న హాజరైన వాళ్ళు మళ్ళీ ఎందుకు హాజరు కాలే రాజ్భవన్ ఎందుకు? రెండో ప్రశ్న. మూడోది ఏంటి అంటే ఇదే మిల్లా మ్యాగీకి సంబంధించి పూర్తి స్థాయిలో తను విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది ఫోన్లు చేసిలో తెలుసా అని చెప్పింది. ఈవెంట్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ పేపర్ చదివే ఫస్ట్, ఇంగ్లాండ్కు సంబంధించిన ఇంగ్లీష్ పేపర్ చదువు. ఎందుకంటే ప్లేట్కు సంబంధించి ఈవెంట్ మమ్మల్ని ఏమో అభినందించాలి. ఫస్ట్ నీ నియోజకవర్గంలో ఏంది అదంతా మొత్తం ఆగమాగం ఏంది? అది ఏం జరిగింది? తొలినాళ్లలో ఎన్ని హత్యలు జరిగినాయి? ఏం కథ? అవన్నీ ఏంది కథ? ఏంది ఇక చూడు అక్కేమంటుంది ఏమంటే ఇక సమాధానం చెప్పిల్లు. అందాల పోటీలతో పరువు పోయింది, సీఎం మంత్రులు ఎంజాయ్ చేసిరు, మధ్యలో మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది, ఇక కంటెస్టెంట్లని బొమ్మలా చూశారు, చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడించారు, ఆడబిడ్డలతో కాళ్ళు కడిగించారు బీఆర్ఎస్ నాయకురాలు తూలా ఉమ. ఇక చెప్పు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? అయ్యయ్యో వద్దమ్మా మేము అన్నీ మంచిగా చేసినామయ్యా అని చెప్పుకుంటారు. చెప్తున్నా కదా ఇక్కడ ఏం లేదు. పూర్తి స్థాయిలో కూడా అందాల పోటీల విషయంలో నిజంగా కూడా మిల్లా మ్యాగీకి సంబంధించి ఉన్నతాధికారులు ఎవరైతే విచారణ చేశారో వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలని ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు చెప్పాలి. ఒకటి. రెండోది, మిల్లా మ్యాగీ ఆరోపణలు నిజంగా అవాస్తవమే అయితే ఇంగ్లాండ్కు సంబంధించి కోర్టులో మనం జరిమానా వేయవచ్చు, లీగల్ మీకు తెలియకపోతే తెలుసుకోవాలి. రెండోది. మూడోది, 108 దేశాల ముందట మన తల దించుకునే పరిస్థితి చేసిరు కాబట్టి వాస్తవాలు ఈ ప్రపంచానికి చెప్పాలి. చెప్పుర్రిగా
ఆడబిడ్డలతో కాళ్ళు గడిచుడుగాక చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడిచ్చి ఏంది మీరు చేసింది ఆ రాజకం అద్భుతంగా చేసిలే ఇంకా దీనికి ఇట్లా సప్పట్లు కొట్టాలన్నట అభినందించాలన్నట ఏం అభినందిస్తారండి నాకు అర్థం కాదు ఏం అభినందించాలి ఏం చేసిల్లని అభినందించాలి ఇక ఇది ఇట్లుంటే మళ్ళొక అంశాన్ని కూడా చూద్దాం తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారికి చూడుర్రి ఈ అంశానికి సంబంధించి చూస్తే మీకే అర్థమైపోతుంది ఏంది ఈ కథ అని రాసుకొచ్చింది నేను ఆల్రెడీ 2-3 రోజుల మీద ఇదే అంశానికి సంబంధించి చేస్తున్నా ఏమైపోయిరురా తెలంగాణ మేధావులు ఏడున్నారో తెలియదు అయింది ఎక్కడ ఉన్నారు ఎల్కత్తరా వాళ్ళు ఎందుకుంటారా వాళ్ళు ఉండరు తెలంగాణ మేధావులు అని చెప్పేటోళ్ళు ఇగో నేను పలానా తెలంగాణ మేధావిని నా పేరు సో అండ్ సో అని చెప్పేటోళ్ళు రావాలి ఖచ్చితంగా కూడా రావాలి ఎందుకంటే మీ బట్టలిప్పి బజార్లో నిలబెట్టాలి బాజాప్తిగా నిలబెడతాను నేను చెప్తున్నా కదా తెలంగాణలో మేధావిని నేను నా పేరు పలానా సో అండ్ సో నేను మేధావిని అని చెప్పేటోళ్ళు బయటికి రావాలి నాకు ఎందుకంటే ఈ దద్దమ్మలకు కనబడతలేదా తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజల అవస్థలు రుణమాఫీ ఏడికి పోయింది రైతు పెట్టుబడి సాయం ఏడికి పోయింది పింఛన్లు ఎందుకు టైంకి ఇస్తలేరు బియ్యానికి సంబంధించి ఎందుకు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు దాంతోపాటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్య అయింది గురుకులాలలో జరిగింది భువనగిరిలో 2 చిన్న పిల్లలకు సంబంధించింది సమస్య దాంతోపాటు జర్నలిస్టుల మీద కేసులేంది దాంతోపాటు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులేంది నిరసన వ్యక్తం చేస్తే అరెస్టు చేసుడేంది కాళేశ్వరం అవినీతి అనే ఫేకులాట ఆడుడేందుకు ఇవన్నీ బయటికి రావాలి దామ్మ దారి మేధావులు ఏడున్నారు రర్రి మీకే చెప్తున్నా సాదర ఆహ్వానం పలుకుతున్నారు రర్రి ఇక్కడ పైసలు తీసుకుపోయి విదేశాలలో పెట్టి మళ్ళీ దాన్ని పెట్టుబడి రూపంలో తెచ్చుడేందుకు ఆ ఇజ్జత్ పోవడేందుకు కొడంగల్లో లగచెర్ల ఘటన ఏంది ఏడువేరు ఈ మేధావులు అంతా ఏడువేరు తెలంగాణలో మేధావులు ఉన్నారా మేధావి ఎవరున్నారు రమ్మను నా నెంబర్ 9908572666 తెలంగాణలో నేను మేధావిని అని ఎక్కువ తక్కువ పిచ్చి కుక్కలే కరిసిర్రు అనుకో చెప్తున్నా కదా ఆలగడ్డ కర్నూలు రాయలసీమ రుచులు చూపెడతాను ఏందో అట తెలంగాణలో మేధావులు ఉన్నారట ఎవరా మేధావులు ఎవరికా మీరు మేధావులు మీ రాజకీయాల కోసం మేధావే బాబు వింటున్నావా నీ రాజకీయం కోసం మేధావి మీ పదవుల కోసం మేధావి నీ నెల జీతాలు ఇచ్చేదానికి మేధావి నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలను తప్పుదో పట్టించేటోళ్ళు మేధావులు సిగ్గుండాలే మేధావులు అని పేరు చెప్పుకునేటోళ్ళు ఎవడన్నా ఉంటే నిజమైన మేధావులు వేరు వాళ్ళు ఓన్లీ ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళు ఎక్కడున్నా విపక్షంగా ఉంటారు నా లెక్క మాదంతా ప్రశ్నించే అంటే ప్రజల పక్షాన్ని నిలుచుంటాం ఎవడి తాయిలాలకు దేనికి లొంగేది ఉండదు ప్రజల కోసం నిరంతరంగా ఉంటాయి ఎంత కష్టమైనా నష్టమైనా పురిటి నొప్పుల బాధను అనుభవించైనా ప్రజల పక్షాన నిలుచుంటాం కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న కొంతమంది సోకాళ్ళ మేధావులు దొంగలాలు నేను చెప్తున్నా కదా నెంబర్ 1 చోర్ బజార్ కంటే దొంగల వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు రాసుకొచ్చారు ఒకసారి నేను ఇది మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా మేధావుల్లారా ఎటుపోయిర్రు ఓయిలో గలమెత్తిన నిరుద్యోగులు ఎన్నికల ముందు మమ్మల్ని రెచ్చగొట్టారు ఇప్పుడు ఎటుపోయిర్రు ఏమైపోయారు మీకు పదవులు పైసలు వస్తే మాట్లాడరా మీకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి మా నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు హామీ ప్రకారం జూన్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే జూన్ 18 తర్వాత మరో తెలంగాణ ఉద్యమమే ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలో ఓయిలో గర్జించిన ఎవరు నిరుద్యోగ జేఏసీ ఏంది ఇక్కడ ఈ ఫోటోలలో ఉండేటోళ్ళు ఎవరు మేధావి కాదు నా దృష్టిలో మీరు మళ్ళీ చెప్తున్నా వీళ్ళు కాదు మేధావులు ఓకే వాళ్ళు మేధావులు కాదు వాళ్ళ పేరు పెట్టి అనవసరంగా మీరు హైలైట్ చేయకూడదు ఇక తెలంగాణ మేధావి వర్గం మూగపోయింది కొంతమంది మేధావులుగా చెప్పుకునే వాళ్ళు పదవులకు ఆశపడి పెదవులను మోసుకున్నారు మరికొంతమంది నజరానాతో నోటికి తాళాలు వేసుకున్నారు కళ్ళుండి చూడలేక నోళ్ళుండి మాట్లాడలేక మౌనంగా ఉండిపోతున్నారు ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపడం లేదు గోదావరి జలాలను పక్క రాష్ట్రం దర్జాగా తరలించకపోతున్న ఉలుకరు పలకరు ఒకప్పుడు గలమెత్తిన నినాదించిన మేధావి గొంతుకలు ఇప్పుడు ఎందుకు మౌన సముద్రంలోకి జారుకున్నాయి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది రండి మేధావులు ఏంది సోల్డ్ అవుట్ ఇంకేమన్నా తాయిలాలతో నోళ్ళకు తాళం ఆ నిరుద్యోగులపై నోరు మెదపని వైనం ఇక పదవులతో మోసుకున్న పెదవులు కోటి నజరాంతో గచ్చు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న మాట్లాడని మేధావి వర్గం గోదావరి నీళ్లతో దోపిడీకి ఏపీ సర్కార్ కుట్రలు సమస్యలపై మౌనముద్ర వీళ్ళు మేధావులా నాకు కాదే వీళ్ళు కాదు వీళ్ళు వేరు కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ ఈయన ఏంది ప్రొఫెసరు తెలంగాణ ఉద్యమంలోకి ఎప్పుడొచ్చిండు కేసీఆర్ పిలిచి అయిపోయింది గంట చక్రపాణి ఈయన ప్రభుత్వ ఉద్యోగి అయిపోయింది ఆకునూరు మురళి ఈయన ప్రభుత్వ ఉద్యోగం పాషం యాదగిరి జర్నలిస్టు ఇది వేరే కుంపటి జయరాజు రచయిత అది పక్కన అందశ్రీ రచయిత శుద్ధల ఆసక్తితో జరగదు వీళ్ళు మేధావులు ఎందుకు అవుతారండి వీళ్ళు వేరండి వాళ్ళ ప్రొఫెషన్ ఏంది వాళ్ళ కథ ఏంది వీళ్ళని మొత్తం తీసుకుపోయి ఇస్రో శాస్త్రవేత్తలు చేసినట్టున్నారు కదా మీరు ఇంకా టైటిల్ మేధావి పదవులు పైసలు వీళ్ళు మేధావులు ఎందుకు అవుతారు ఇంకోరి ఇది చదిపోతుంది మళ్ళా
లొల్లిపాడు గీవులు మేధావులు గీవులో ఫోటోలు పెట్టి వీళ్ళని మేధావులు అంటారు. నేను ఊకోనా ఏం మాట్లాడతారు? గీవులు మేధావులు ఏందన్నా? నువ్వు మేధావి, ఇంకా మీ తల్లిదండ్రులు మేధావులు. నిరంతరం వ్యవసాయం చేసి వ్యవసాయం మీద కొత్త కొత్త వంగడాలతోనే కొత్త కొత్త ఉత్పత్తులను చేసి ఏ పంటకు ఎలాంటి వైరస్లు వస్తాయి, వాటిని ఎట్లా నివారించవచ్చు, ఎలాంటి పంటలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తాయి, దాంతోపాటు భూమి యొక్క సారవంతం ఏంది, కాలం ఏ సమయంలో వర్షాలు కొడతాయి, ఎప్పుడు ఎలాంటి కాలం మార్పులు వస్తాయి, కాలంలో ఎలాంటి మార్పులు వస్తాయి, దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించి నీళ్లు ఎప్పుడు ఎట్లుంటాయి అనేది వాళ్ళు తెలుసు. వాళ్ళు మేధావులు, గీవులు మేధావులు ఛే వీళ్ళ గీళ్ళ గురించి అట నీ వార్తలు చదవాలంట, ఇజ్జత పోతుంది. మేధావులు తెలంగాణలో లేరు నాయన, ఉన్న 4-5 పక్కన ఉన్నారు. వాళ్ళు పాపం ఇప్పుడు వేరే కాన్నారు అనుకో. మేధావులు ఎవరనుకుంటారు? వీళ్ళు మేధావులు ఎట్లయితారు నాకు చెప్పు? వీళ్ళు ఏమన్నా శాస్త్రవేత్తల వేరే గ్రహాల మీకెళ్ళి ఏమన్నా తీసుకొచ్చిల్లా, లేకపోతే మనకు తెలియని కొత్త కొత్త విషయాలను ఏమైనా సృష్టించిల్లా? మేధావి అని ఎవరన్నా అంటారు? హలో గూగుల్, మేధావి అని చేయించదో అడుగురి. గీవులు మేధావులు, గీవులను పట్టుకొని మేధావులను మీరు హైలైట్ చేస్తారేందా? పైసల కోసం పదవుల కోసం అమ్ముడు కావాలని పట్టుకొని మేధావులని ఇజ్జత్ పోతుంది. ఇంకా ఎప్పుడన్నా అనేరు గావాలని మేధావులని అస్సలు అనకురి. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు దండం పెడుతున్నా. మేధావులను లేరు నాయన. మేధావులు అంటే వాళ్ళు ఏదో రాజకీయం కోసమో పదవుల కోసం పైసల కోసం రారు, ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారు వాళ్ళు. నేను చెప్తున్నా కదా. హైడ్రా వచ్చినప్పుడు వచ్చటైన మేధావి, మూసీ గురించి పంచాయతీ వచ్చినప్పుడు మేధావి, ఏది మన నల్గొండకు సంబంధించి రామన్నపేట దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఆదానికి సంబంధించి వచ్చినప్పుడు 23 గ్రామాలు అవస్థపడ్డప్పుడు వచ్చిన ఆయన మేధావి, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించమని వచ్చిన ఆయన మేధావి, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటా అంటే వాళ్ళ రక్షణ కోసం వచ్చిన ఆయన మేధావి, రైతులు ఆత్మహత్య చేసుకోకుండా కాపాడేటైన మేధావి, రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇయ్యానంటైన మేధావి, రైతులకు సంబంధించి సాయం చేయాలంటైన మేధావి, పెట్టుబడి సాయం ఇయ్యమని చెప్పేటైన మేధావి, ప్రశ్నించే గొంతుకల పక్షాన రక్షణగా నిలిచటైన మేధావి, దాంతోపాటు జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులను ముక్త కంఠంతో పూర్తి స్థాయిలో కూడా వాటిని ఖండించటైన మేధావి, రక్షకుడు అండి తెలంగాణకు. శ్రీరాముడికి హనుమంతుడు ఎట్లా రక్షణో తెలంగాణ రాష్ట్రానికి ప్రజా సమస్యలు వచ్చినప్పుడు రక్షించేవాడు మేధావి. గీవులను పట్టుకొని మేధావులు అంటారు, ఇజ్జత్ పోతుంది. ఇదే ముచ్చట కనుక నిజంగా మా ముసలిది ఇంటే కనుక కొడుక వేరే తిరుగుంటుంది. నేను చెప్తున్నా కదా, మా ముసలిది కోరావు ఉంటుంది. ఇక మళ్ళీ వేరే తిరుగుంటుంది. నేనే చెప్తున్నా, గావాళ్ళు మేధావి ఎట్లయితారా అని. వీళ్ళు మేధావి తెలంగాణ ఇజ్జత్ దిత్తులు రాబాయ్. గావాలట మేధావులు అవుతారట, మనం వీళ్ళని పట్టుకొని మేధావులు అని చెప్పాలంట. ఇంకెప్పుడు అన్న అనేరు ఇక్కడ కనుక నేను కనుక ఆ వార్త అయినా కానీ ఇంకోటి అయితే వార్త వేరే తీరుగా చదువుతాడు. నాకు కూడా ఈ జర్నలిజం బంద్ చేసి ఏదో ఒక పార్టీలో కండువ కప్పుకొని మొత్తం పొద్దుగా లేతే గిట్లనే తిడితే మంచిగా ఉండేమో అనిపిస్తాను. గిట్ట తయారయ్యేందండి మేధావులట, వాళ్ళ మేధావులట. నెలకి ఎంత తెలుసా ఒక్కొక్కరికి నజరానా? తక్కువ కమ్సే కమ్ 25 లక్షలు తెలుసా మీరు పెట్టే ఫోటోలన్నీ. మేధావులు లేరన్నా. ఇక మరో అంశం, గిడ పెట్టుబడులతో రాండి. ఇగో గీనను ఒక రకంగా మేధావి అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, నిజంగా చెప్తున్నా. మొగోడినే. ఈయన పేరు కల్వకుంట్ల తారక రామారావు, కేసీఆర్ వారసుడు. నేను చెప్తున్నా, గీన అనుర్రి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు అంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసిండు. ఏది హైదరాబాద్ మొత్తం సిటీకి సంబంధించిన టెక్నాలజీ విషయంలో కానీ, ఐటీ హబ్ కానీ, దాంతోపాటు పారిశ్రామికంగా ఎంత అంటే సూపర్గా చేసాను. మరి ఆయనను పట్టుకొని మేధావంటే నేను ఇంకెట్లా అంటే అధికారంలో ఉన్నప్పుడు కాకుండా అధికారాన్ని కోల్పోయిన తర్వాత పూర్తి స్థాయిలో విపక్షంలో ఉండి ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఇతర దేశాల గడ్డ మీదకి వెళ్ళి మా రాష్ట్రంలో మీరు పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టండి, మేమున్నాం భరోసా, తెలంగాణ ప్రాంత ప్రజలు ఉన్నారు అని చెప్తున్నారు కదా. ఇగో ఇలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోరు. ఇక నెలకు పైసలకు ఆశపట్టేళ్ళు అని చెప్తారు. వాళ్ళు బినామీల లీస్ట్ ఇవ్వాలనా నేను? ఓయ్ ఇట్లా పాటలు పాడతారు ఇక, ఓరే ఓయ్ 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 అని డాన్స్. అది ఏది లేదు, అంత ఉత్త కథే. నేను చెప్తాను ఇనుర్రి, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వాళ్ళ ఒక్కొక్కడికి 8 నుంచి 12 మంది బినామీలు ఉన్నారు. కాదని నిరూపించరు. వాళ్ళ బిడ్డల మీద, వాళ్ళ కొడుకులు ఉంచే కొడుకులు, వాళ్ళ భార్య మీద ప్రమాణం చేయాలి. తడి బట్టతోని ప్రమాణం చేయమని చెప్పరు. నేను అప్పుడు నమ్ముతాను. దొంగలాళ్ళు చేసినా చేస్తారు, మీ రాజకీయ స్వార్థాల కోసం చేసినా చేస్తారు. వద్రనైనా పాపం వాళ్ళకేం పాపం, వాళ్ళ పాపాలు మీకెందుకు, వాళ్ళకెందుకు పాపం. పెట్టుబడులతో రండి, బీఆర్ఎస్తో ఐటీకే హైదరాబాద్ ల్యాండ్ మార్క్, కేసీఆర్ వినూత్న పాలసీతో విశేష గుర్తింపు, కృత్రిమ మీద ఏఐతో భవిష్యత్తు తరాలకు లాభమే, మళ్ళీ అధికారంలోకి రాగానే ఐటీ అభివృద్ధికి కృషి. డల్లాస్లో ఐటీ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భారతదేశంలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోండి, దేశంలోని యువత మీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఐటీ అనుబంధ పాలసీలతో 9 ఏళ్లలోనే ఐటీకే హైదరాబాద్ ల్యాండ్ మార్క్ లా మారిపోయింది. శబాష్, ఇది కదా నేను కోరుకునేది.
ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఐటీ పురపాలక మంత్రిగా పనిచేసి మాజీ మంత్రిగా ఉండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి విదేశాల గడ్డ మీదకి వెళ్ళి అధికారంలో లేకపోయినప్పటికీ విదేశాల విపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం వేధిస్తున్నప్పటికీ అక్రమైన కేసులు పెడుతున్నప్పటికీ ఫార్ములా రేస్ కేసుతో వేధించినప్పటికీ కూడా నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే నేను పనిచేస్తా, నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయితే చాలనుకుంటున్నా. గీనే కదా హీరో కావాలంటారేంటండి? మీరు ఆలోచించండి. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేసేటోళ్ళు మొగోళ్ళు, మగాయన నేను చెప్తున్నా. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసం పైసల కోసం పనిచేయాలని నేను చెప్తున్నా కదా. ఇదే ప్రభుత్వం రంజిత్ గారిని బాంచనని ఎన్నిసార్లు బతిలాడింది అడుగు. సీసీ కెమెరా రికార్డులు అన్నీ ఉన్నాయి. రైట్, ఇక మరో అంశం. రైతుల భూమిలో గోశాల, దశాబ్దాల సాగులో ఉన్న రైతుల గగ్గోలు. ఎనకపల్లిలో ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం 99.14 ఎకరాల భూమికి స్వాధీనం. గతంలో ఎమ్మెల్యే యాదయ్య వద్ద గోడు, అన్యాయం చేయొద్దని ఆర్డీఓకు వేడుకలు. తాజాగా భూములకు సర్కార్ అంటూ బోర్డులు. ఇక పరిశీలనకు వచ్చిన కలెక్టర్ ఎదుట రైతుల నిరసన. సాగులో ఉంటే న్యాయం చేస్తామన్న కలెక్టర్. గండిపేట గోశాల ఎనకపల్లిలో తరలింపు. ఇక గ్రీన్ఫీల్డ్ రోడ్డు మాకేందుకు, కొంగరకలానికి అధికారులను నిలదీసిన అధికారులు. ఇక ఫ్యూచర్ సిటీ కోసం భూసేకరణ చేస్తాడు. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు రైతుల భూములలో సర్వే చేస్తున్నారు. ఏం లేదండి, ఇక్కడ గిరిజన రైతులు ఉన్నవి, వాళ్ళ దాంట్లో ఇప్పటికే ఫార్మా కంపెనీల ఏర్పాటు. తాజాగా ఇప్పుడు గోశాల పంచాయతీ వచ్చింది. ఇప్పుడు వాడాలి. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. తెలంగాణ ద్రోహులు తెలంగాణ నేలుతుంటే అయ్యయ్యో మా మేధావులంతా ఏడబోయిర్రు అన్నా. మేధావులు ఏడబోయిర్రే. మా మేధావులు ఎక్కడుంటారు? నెల నెల జీతాల కోసం, పదవుల కోసం. కుక్కగాక బొక్క ఆశ చూపినట్టు వీళ్ళకు పదవులు పైసలు ఆశ చూపుతాటు వెళ్ళిపోతారు. ప్రజలు అవసరం లేదు వీళ్ళకు ప్రజలు అవసరం లేదండి. నాలాంటి వాడు పనిచేస్తున్నాడంటే తెలంగాణ ఉద్యమంలో సావుదాకా వచ్చింది. ఈ రాష్ట్రం యొక్క ఏంది భవిష్యత్తు, ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏందో తెలుసు, ఉద్యమం యొక్క తీవ్రత ఏందో తెలిసి, తెలంగాణ అంటే ఎంత గౌరవం, ఈ తెలంగాణ ప్రాంతం అంటే ఎంత ప్రేమ అనేది నాలాంటి వాడికి తెలుస్తుంది. జై తెలంగాణ, జవహర్ తెలంగాణ, అమరవీరులు అన్నారు, వాళ్ళకేం తెలుస్తుంది? కుక్కకు బొక్కలెక్క వాళ్ళకి పదవులు పైసలు ఇస్తే అయిపోయా. మా ప్రజలు ఏడబోతుంది, మా 4 కోట్ల మంది ప్రజలు ఏడబోతే వాళ్ళకేందండి? మంచిగా లగ్జరీ ఏంది అదేంది, ఏం కారు అవి, దాని పేరే డస్టరా? ఇప్పుడు వాడేది కార్లు, ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద పెద్ద కార్లు వాడతారు, ల్యాండ్ క్రూజర్లు. దాంట్లో పోవాలి, ఇనోవాలల్లో పోవాలి, క్రిస్టాలల్లో పోవాలి, ఇంకేదో కార్లు ఉంటాయి, ఆ కార్లలో తిరగాలి లగ్జరీగా. 2 గన్మెన్లను పెట్టుకోవాలి. మా తెలంగాణ ప్రాంత ప్రజలు ఏడిపోతాం మనకిందే. ఇక చూడుర్రి, ప్రజల సమస్యలు మనకు అద్దన్నా, ప్రజా సమస్యలు మనకెందుకు? అందుకే నేను చెప్తున్నా, వైఆర్ టీవీని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశానికి కూడా మీకు చెప్తా. దాంతోపాటు ఇంకొక ముచ్చట ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏమని ఆలోచించాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉన్నది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరందరూ కూడా ఆలోచనలో పడాల్సిన విషయం ఏంటంటే, ఒక విషయం ఉంది. ఇగో గిడ కనబడుతున్నదా అక్క? చూడుర్రి ఒకసారి, మీ అందరికీ చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నా. తెలంగాణ ప్రాంత ప్రజలారా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్సీగా పనిచేస్తూ జాగృతితోని అనేక కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్సీ కవిత ఈరోజు విపక్ష పాత్ర అద్భుతంగా పోషించడానికి, దాంతోపాటు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా నిర్విరామంగా పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారానికి దూరంగా ఉండి 14 సంవత్సరాలు పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, దాంతోపాటు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి 1956 నుంచి 2014 వరకు ఒక గజానికి ఒక గుంటకు కూడా నీళ్లు అందకపోతే, ఆ 2014 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోని దాంట్లో రిజర్వాయర్లు కానీ అనేక ప్రాజెక్టులు కట్టి పూర్తి స్థాయిలో తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగానికి నీళ్లు అందించినందుకు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోని పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందంటూ, 1,00,00,000 కోట్ల స్కామ్ జరిగిందంటూ కాంగ్రెస్ కు సంబంధించిన కొన్ని కుక్కలు గగ్గోలు పెడుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పూర్తయిందే, కేవలం 95,000 కోట్ల రూపాయలు అనేది మర్చిపోయారు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ నేత 10 సంవత్సరాల ముఖ్యమంత్రికి నోటీసులు ఇస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం గగ్గోలు అగ్నిగుండంలా మండాల్సింది పోయి పూర్తి స్థాయిలో కూడా సైలెంట్ అయిపోతున్నారంటే కారణం ఏంటి? ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రాంత ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. కేసీఆర్ అంటే ఉద్యమానికి సంబంధించి ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడ ప్రజల కోసం మాత్రమే పనిచేసే గొప్ప వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయనకు నోటీసులు ఇచ్చిన సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు జాగృతి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఒక నిరసన కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఇదే. కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ గారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు వ్యతిరేకంగా నిరసన దీక్ష. జూన్ 4, 2025 ఇందిరా పార్క్ హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా జాగృతి, తెలంగాణ జాగృతికి సంబంధించి ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలి. ఎందుకంటే మన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఎట్లా నోటీసులు ఇస్తారు? అసలు నోటీసులు ఇవ్వడానికి అవసరమే. సుప్రీంకోర్టే చెప్పింది కదా, పూర్తి స్థాయిలో సిడబ్ల్యూసీ సంబంధించి అన్నింటిని పాటించింది, తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసింది అనేది సుప్రీంకోర్టు బెంచ్ కూడా చెప్పింది. దాంతోపాటు ఎల్ఎన్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లేఖ రాసింది కదా, వాస్తవంగా మేము అన్ని రకాలుగా అన్నింటినీ పాటించే కట్టామని. మేడిగడ్డలో ఏదో ఒక పిల్లర్ కూలితే మాత్రం స్కామా, 1,00,000 కోట్లని ఈ కాంగ్రెస్ కుక్కలు మొత్తుకుంటున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే 95,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రాజెక్టుకి అయింది. మరి 1,00,000 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? వీటన్నింటి అంశాల మీద పూర్తి స్థాయిలో కూడా ఈరోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం మీద ఎమ్మెల్సీ కవిత ప్రోగ్రాం చేస్తున్నారు. దానికి సంబంధించి విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఉంది. నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామానికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే, నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన వేడుకలండి. సో ఈ జన్మదిన వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నగర వ్యాప్తంగా కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలలో కూడా భారీగా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తరుణాన్ని మనం అందరం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో ఫ్లెక్సీలను తొలగించాల్సిన అవసరం ఏంటి? ఫ్లెక్సీల జోలికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? నిజంగా ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే నగరంలో పూర్తి స్థాయిలో గతంలో గనక కేటీఆర్ ఏదైతే ఫ్లెక్సీల నిషేధాన్ని వాడకం చేశారో, రూల్స్ తీసుకొచ్చారో, అలాంటి చట్టాన్ని తీసుకురండి. కానీ ఈ పక్షవాత వైఖరి దేనికోసం? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నిన్న హరీష్ రావు బర్త్డే సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మొత్తానికి ఎక్కడికక్కడ కూడా ఫ్లెక్సీలను తొలగించారు. అంటే ఇంత కర్కశం ఎందుకు? ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటి? ఫ్లెక్సీలు కట్టి 24 గంటలు గడవనే లేదు. ఫ్లెక్సీలు కట్టిన 1-2 గంటలకే అధికారులను మళ్ళీ పంపించి దగ్గరుండి మరి ఫ్లెక్సీలను తొలగించిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హరీష్ రావు బర్త్డే ఫ్లెక్సీల తొలగింపు, రాత్రికి రాత్రే తొలగించిన జిహెచ్ఎంసీ, ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాను. ఒక్క చోట 2 చోట్ల కాదండి. నిన్న హరీష్ రావుకు సంబంధించిన జన్మదిన వేడుకలు ఉంటే ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు తొలగించుడు. మరి అంత తొందర ఏమొచ్చిందో ఏం కథనో తెలియదు. కానీ పూర్తి స్థాయిలో కూడా